హాయ్, వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్ళీ నడవదు. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తాను. ఈరోజు కథ పేరు పంజరంలో చిలుక. పచ్చని చెట్లపై రివ్వన ఎగురుతుంది అందమైన రామచిలుక. ఆ అడవి అందానికి అది ఎక్కువ అందాన్ని తీసుకువచ్చింది. అడవిలో దానికి ఎప్పుడూ అభద్రతాభావం కలగలేదు. ఒకనాడు రాకుమారుడు ఆ అడవిలోనికి వేటకు వచ్చాడు. కొద్దిసేపటికి బాగా అలసిపోయాడు. కాసేపు అక్కడే ఉన్న వటవృక్షం కింద విశ్రాంతి తీసుకోమని చెప్పారు సేవకులు. అదే చెట్టుపై ఉంది రామచిలుక. దాన్ని చూడగానే రాకుమారునికి అలసట మటుమాయమైపోయింది. ఆ చిలుక బాగా నచ్చేసింది. వెంటనే భటులను పిలిచి దాన్ని ఒక మంచి పంజరంలో పెట్టి తీసుకొని రమ్మని ఆదేశించాడు. స్వేచ్ఛగా తిరిగే చిలుకను పంజరంలో ఉంచి యువరాజు మందిరంలో ఉంచారు. సేవకులు దాన్ని అందాన్ని చూసి మురిసిపోసాగారు. కానీ అనులుడు అనే భటుడు మాత్రం చిలుకను ఆ పంజరంలో చూడలేకపోయేవాడు. దాన్ని ఎలాగైనా పంజరం నుంచి బయటకు తప్పించాలని అనుకున్నాడు. కానీ అది సాహసంతో కూడుకున్న పని. తన ఆలోచన యువరాజుకు తెలిసిందంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. కానీ సమయం వచ్చినప్పుడు ఎలాగైనా చక్కని ఉపాయంతో దాన్ని తప్పించాలి అనుకున్నాడు. ఒకరోజు అనులుడికి యువరాజు అంతఃపురంలో సేవ చేసే అవకాశం వచ్చింది. యువరాజు బయటికి వెళ్ళే దారిలో ఉన్న తలుపుకు తాళం వేసి దాన్ని చిలుక ఉన్న పంజరంలోనికి వేశాడు. అటువైపుగా వచ్చిన యువరాజు తలుపులు తీయమని ఆజ్ఞాపించాడు. యువరాజా, నేను ఇక్కడికి వెనక వైపు ఉన్న ద్వారం ద్వారా వచ్చాను. ఇక్కడ ఎంత వెతికినా దీని తాళం కనబడటం లేదు. పోనీ ఎలాగోలా తీద్దామనుకుంటే అది చాలా బలమైనది అంటూ కాసేపు తాళం చెవి వెతికినట్టు తచ్చెట్లాడాడు. యువరాజు త్వరగా వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో యువరాజా, ఇదిగో ఇక్కడ ఉంది తాళం చెవి అంటూ పంజరం వైపు చేయి చూపించాడు. హడావుడిగా వెళ్లాల్సి ఉండటంతో తొందరగా ఆ పంజరం నుండి తాళం తీయమని అనులుడిని ఆజ్ఞాపించాడు. అనులుడు పంజరాన్ని వీధి కిటికీ వద్ద ఉంచి దాని తలుపు తెరిచేసరికి చిలుక రెక్కలు ఆడిస్తూ ఆ పంజరం వీడి రివ్వున పచ్చని అడవికి చేరింది. ఎక్కడ బతకవలసిన ప్రాణాలు అక్కడ ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యత ఉంటుంది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ పెన్సిల్. మరో కథతో కలుద్దాం.